ఆ రోజు రుద్ర ఒక చెరువు గట్టున కూర్చొని ఉన్నాడు. ఓ అమ్మాయి చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి చెరువులో దూకేసింది. అది చూసిన అతను ఒకసారి చుట్టూ గమనించాడు. అక్కడెవరూ లేరు. ఎవరి పిల్ల ఎందుకిలా నీళ్ళలో దూకేసింది? ఛ! ఇక్కడ నేను తప్ప ఎవ్వరూ లేరు. ఆ శవం బయటపడితే నాకు ఈ సూసైడ్‌కి ఏదో సంబంధం ఉందని పోలీసులు నన్ను పట్టుకుంటారేమో! ఇదెక్కడి తలనొప్పి నా నాయనా! ముందు దీన్ని కాపాడాలి. తర్వాత సంగతి తర్వాత అని అతను నీళ్ళలో దూకి ఆ అమ్మాయిని ఒడ్డుకు తీసుకొచ్చాడు. కాసేపటి తర్వాత ఆమె స్పృహలోకొచ్చింది. పిచ్చేమైనా ఎక్కిందా? చావడానికి ఎక్కడా చోటు దొరకనట్టు ఇక్కడికే వచ్చి చావాలా నువ్వు? ఇప్పుడు నువ్వు బతికుండకపోతే నేనే చంపానేమోనని పోలీసులు నా జుట్టు పట్టుకునేవాళ్ళేమో. అంటే నిన్ను పోలీసులు అనుమానిస్తారేమోనని నన్ను కాపాడావా? అడిగిందా అమ్మాయి. ఆ! లేకపోతే నువ్వేమైనా నా ప్రియురాలివా ప్రాణం పెట్టి కాపాడ్డానికి? సర్లే గాని అసలెందుకు దూకావు నీళ్ళలో? చావడానికి. అవునా? నేనింకా జలకాలాడ్డానికేమో అనుకున్నాను. సరిగా చెప్పు అంటూ అరిచాడతను అమ్మాయి మీద. నా పేరు శిరీష. ఎంఎస్సి చదువుతున్నాను. ఈ ఊర్లోనే ఉంటాం. మా అక్క పేరు లహరి. తనొక పెద్ద ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అక్కడే తనతో పాటు పనిచేసే వ్యక్తిని ఎంతో ఇష్టపడి 2 కుటుంబాల్ని ఒప్పించి పెళ్లికి కూడా ముహూర్తాలు పెట్టుకున్నారు. అంతలో ఆఫీస్‌లో కొంత డబ్బు మిస్ అయిందని, అది మా అక్కే తీసిందని నింద మోపారు. కంపెనీ డబ్బు మీ అక్క చేతికెలా వస్తుంది? అది కంపెనీ డబ్బు కాదు. సీఈఓని కలవడానికి ఓ వ్యక్తి వచ్చాడంట ఆ రోజు. అతని డబ్బు. అది మా అక్క తీసుకున్నట్టుగా ఆధారాలున్నాయని, వారం రోజుల్లో డబ్బు తిరిగివ్వకపోతే అతను మా అక్కని బలవంతంగా లాక్కెళ్ళిపోతానని మాకు వార్నింగ్ ఇచ్చాడు. అబ్బో! సినిమా లెవెల్‌లో ఉంది మీ స్టోరీ. కంటిన్యూ. నీకు వెటకారంగా ఉందా? సారీ. తర్వాతేం జరిగింది? నాన్న మాకు ఊర్లో ఉన్న పొలాన్ని అమ్మేసి డబ్బు అరేంజ్ చేశాడు. ఆ డబ్బుని నాన్న తీసుకెళ్ళి అతనికిస్తానంటే వద్దని నేనే తీసుకొని అతనుండే ఆఫీస్‌కి బయలుదేరాను. స్కూటీ ఆఫీస్ బయట పార్క్ చేసి లోపలికెళ్ళి అతని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వచ్చేలోపు నా స్కూటీ ఎవరో ఎత్తుకుపోయారు. డబ్బంతా అందులోనే ఉంది. దరిద్రం వదిలిపోయింది. ఆ తర్వాత? ఆ తర్వాత ఇంకేం చేయాలి? ఇంటికి వెళ్ళి మా నాన్నకి మొహం చూపించలేక, మా అక్క జీవితం పాడవుతుంటే చూడలేక ఇదిగో ఇలా చచ్చిపోవాలనుకున్నాను. అంతా బాగానే ఉంది కానీ పోలీస్ స్టేషన్‌కెళ్ళే ఆప్షన్ ఒకటుంటుంది కదా! ఆ ఆలోచన రాలేదా మీకు? మా అక్క మీద నింద మోపిన మొదటి రోజే మేము స్టేషన్‌కి వెళ్ళి జరిగిందంతా చెప్పాం. కానీ పోలీసులు మా బాధను పట్టించుకోలేదు. డైరెక్ట్‌గా కోర్టులో కేసు వేయాలని నాన్న అనుకున్నప్పుడు కొంతమంది వచ్చి ఆయన్ని బెదిరించారు. ఇవన్నీ చూస్తుంటే ఒక విషయం నాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఏంటది? వాడెవడో ఎలాగైనా మీ అక్కని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే మీ చుట్టూ ఒక పద్మవ్యూహం అల్లాడు. ఎటువైపు నుంచి మీకు సాయం అందట్లేదంటే, చేతిలో ఉన్న డబ్బు కూడా పోయిందంటే మొత్తం వాడి పనే అయ్యుంటుంది. అవును. నువ్వు చెప్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎవరిని సాయం అడగాలో అర్థం కావడం లేదు. నీకు సాయం చేయగలిగే వ్యక్తి ఒకరు నాకు తెలుసు. అవునా? ఎవరు? చెప్తానులే. ముందు నిన్ను ఇంటికి తీసుకెళ్తాను పద. అలా రుద్ర శిరీషని వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్తాడు. అదే సమయంలో భూషణ్ అక్కడికి రాబోతున్నాడని శిరీష తండ్రి వసంతరావు కంగారు పడుతూ ఉంటాడు. శిరీష ఏడుస్తూ వెళ్ళి తండ్రికి జరిగిందంతా చెప్తుంది. అంటే డబ్బు పోవడం, మన దగ్గర డబ్బు తీసుకోవాలనుకోవడం అంతా నాటకం అన్నమాట. ఇక మనకు మిగిలిందొకటే దారి. నేను, మీ అమ్మ, నువ్వు, లహరి అందరం కలిసి ఎక్కడికైనా దూరంగా పారిపోదాం. అక్కర్లేదండి. నేను మీ సమస్య గురించి మా అన్నకు చెప్తాను. తను చాలా పేరు ప్రఖ్యాతలున్న వ్యక్తి. పెద్ద పెద్ద మినిస్టర్లతో కూడా పరిచయాలున్నాయి. క్షణాల్లో మీ సమస్యని దూరం చేసేస్తాడు. అవునా? ఎవరు బాబు అతను? నిజంగా మా సమస్యను పోగొడితే అతని కాళ్ళకి దండం పెట్టుకుంటాం అంటూ ఉండగానే భూషణ్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసి రుద్ర, అన్నా నీ గురించే మాట్లాడుతున్నాను. ఇంతలో నువ్వే వచ్చావు. ఈ కుటుంబం నీకు తెలుసా? నా సంగతి సరే కానీ నువ్వేంట్రా ఇక్కడున్నావు? ఇదిగో ఈ పిల్ల చెరువులో దూకేసి చచ్చిపోబోయింది. నేనే కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాను. వాళ్ళకేదో పెద్ద సమస్య ఉందటన్నా. దాని గురించి నేను మీతో చెప్దామనుకుంటున్నాను. అంటే నువ్వు చెప్పిన ఆ పెద్ద మనిషి ఇతనేనా? అడిగాడు వసంతరావు. అవును. మా అన్న భూషణ్ పెద్ద బిజినెస్ మ్యాన్. అంతకంటే గొప్ప మనసున్న మనిషి. ఎవరు? ఈ నీచుడా? వీడి వల్లే కదా మా కుటుంబం వారం రోజుల నుండి కంటి మీద కొనుకు లేకుండా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతోంది. ఏ వసంతరావు, ఎక్కువ మాట్లాడుతున్నావు.
నీ కూతురు నా డబ్బులు దొంగిలించింది. వారం రోజుల్లో తిరిగి ఇవ్వకపోతే దాన్ని లాక్కెళ్ళిపోతానని చెప్పాను కదా. అసలు నా కూతురు డబ్బులు దొంగిలించిందనేదే అబద్ధం. ఆ డబ్బని వంక పెట్టుకొని నా బిడ్డని నీ చెరలో బంధించడానికి నువ్విదంతా చేస్తున్నావని మాకు అర్థమైంది. అర్రే, చాలా తెలివైన వాళ్ళు త్వరగానే అర్థం చేసుకున్నారు. అయినా నేనేమీ నీ బిడ్డను తాకట్టు పెట్టడానికి తీసుకెళ్లడం లేదు. పెళ్లి చేసుకొని మంచి జీవితం ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను. ఛీ, నీలాంటి రాక్షసుడితో జీవితం నరకంతో సమానం. వసంతరావు మాటలకి రుద్ర స్పందించాడు. మా అన్నకేం తక్కువ? వెతుక్కుంటూ వచ్చి మరీ మీ బిడ్డని పెళ్లి చేసుకుంటానంటే కళ్ళకద్దుకొని ఇవ్వాలి, కానీ ఇంత రాద్ధాంతం చేస్తారేంటి? ఇందాక మీ కూతురు చెప్తే నేనెవరో అనుకున్నాను. మా అన్నని తెలుసుంటే అసలు ఈ ఇంటికి వచ్చేవాడినే కాదు. ఏం తెలుసు మీకు భూషణ్ అన్న గురించి? ఎంతమంది అనాథల్ని ఆదరించాడో తెలుసా? తాను ఆదరించిన అనాథల్లో నేను ఉన్నాను. అన్నా, నువ్వు ఆ పిల్లని తీసుకెళ్ళిపో. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తా అని రుద్ర అనడంతో భూషణ్ లహరి చేయి పట్టుకొని, 3 రోజుల్లో మా ఇద్దరికి గ్రాండ్గా పెళ్లి జరుగుతుంది. కన్నవాళ్లుగా వచ్చి అక్షింతలు వేసి వెళ్ళారా సరే, లేదంటే కుటుంబం మొత్తం అడ్రస్ లేకుండా పోతుంది అని చెప్పి ఆమెను లాక్కెళ్ళిపోయాడు. సిరి అక్క అక్క అంటూ వెంట పరిగెత్తింది. రుద్ర సిరి చేతిని బలంగా పట్టుకున్నాడు. భూషణ్ వెళ్ళిపోయాక సిరి రుద్ర చెయ్యి వదిలించుకొని అతని చెంప మీద గట్టిగా కొడుతుంది. మీ అక్కకి రాణి యోగం పట్టింది కాబట్టి మా అన్న ఇష్టపడి తీసుకెళ్ళాడు. తనకిష్టం లేకపోయినా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంటే ఏదో బలమైన కారణం తప్పకుండా ఉంటుంది. మా అన్న మనసు నాకు తెలుసు. ఇవాటి నుంచి అన్నకి లహరికి పెళ్లి జరిగే వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. మీ ముగ్గురు ఈ పెళ్ళాపే ప్రయత్నాలు చేయకుండా కాపలా కాస్తాను అని చెప్పి అతను ఆ ఇంట్లోనే ఉండిపోతాడు. 3 రోజుల దాకా ఆ కుటుంబాన్ని గడప దాటనివ్వకుండా సరిగ్గా పెళ్లి రోజు మండపానికి మాత్రం తీసుకెళ్తాడు. పెళ్లి చాలా ఆర్భాటంగా జరుగుతుంది. పెళ్లి తంతు పూర్తయిన తర్వాత లహరి తన తల్లిదండ్రులతో, అమ్మా, నాన్న, ఆ రుద్ర చెప్పిందంతా నిజమే. భూషణ్ గారు చాలా మంచివారు. ఆయనకి పట్టుబట్టింది సాధించడం అలవాటు. అందుకే ఆయన ఇష్టపడిన నన్ను వేరే వాళ్ళకి వదులుకోలేక బలవంతం చేసి పెళ్లి చేసుకున్నారు తప్ప మనిషి మంచివాడే. నా మీద కొండంత ప్రేమ ఉంది. ఈ 3 రోజుల్లో నేను అది తెలుసుకున్నాను. మీ కూతురు కోటలాంటి ఇంట్లో కాపురం ఉండబోతోంది. మీరు సంతోషంగా ఉండండి. కంగారు పడాల్సిందేమీ లేదు అని తల్లిదండ్రులకి ధైర్యం చెప్పింది. అలాగైనా తన తల్లిదండ్రులకి కాస్త మనశ్శాంతి దొరుకుతుందని అబద్ధం చెప్తుంది. ఆమె మాటలు విన్నాక లక్ష్మీ వసంతరావుల మనసు కాస్త తేలికపడింది. కూతుర్ని అట్నుంచటే అప్పగింతలు చేసి తమ ఇంటికి వెళ్ళిపోయారు. శిరీష మనసులో మాత్రం భూషణ్ మీద కన్నా రుద్ర మీద ద్వేషం రగిలిపోయింది. రుద్ర వల్లే తన అక్క భూషణ్ చేతికి చిక్కిందని నమ్మిన ఆమె, ఒరే రుద్ర, మా కుటుంబాన్ని ఏడిపించిన నిన్ను సుఖంగా బతకనివ్వను. నీ గుండెను తూట్లు తూట్లుగా పొడిచే గాయం చేస్తాను అనుకుంది. మరుసటి రోజు రుద్రని వెతుక్కుంటూ వెళ్ళి అతన్ని కలిసింది. అతను ఒక మెకానిక్ షెడ్ని నడుపుతున్నాడు. శిరీషను చూడగానే, ఏంటిక్కడికి వచ్చావు అంటూ అడిగాడు రుద్ర. నీకోసం రాలేదు. ఈ దారిలో వెళ్తూ షెడ్డుకి నీ పేరుండడం చూసి లోపలికొచ్చాను. నా కర్మ కొద్దీ నిజంగానే నువ్వే ఉన్నావు. అంత కర్మ అనుకునేదానివి లోపలికి రావడం దేనికి? ఇంకేం చేయాలి? నాకు వేరే దారేముంది? ఆ భూషణ్ చాలా గొప్పవాడు, మంచివాడని చెప్పి మా అక్కని వాడికి అంటగట్టావు. పెళ్లి రోజు మా అక్క కూడా అదే చెప్పింది. అదే నిజం కాబట్టి అదే చెప్తుంది మరి. సరే, ఏమైనా తను నా సొంత అక్క. తనకేదైనా కష్టం వస్తే అది నాకు వచ్చినట్లే. నువ్వు చెప్పావనో అక్క చెప్పిందనో దాని జీవితం బాగుంటుందని నేను అనుకోవట్లేదు. నేను స్వయంగా చూసి తెలుసుకోవాలి. కానీ ఆ భూషణ్ మా కుటుంబానికి వాళ్ళ ఇంట్లో ఎంట్రీ లేదని చెప్పాడు పెళ్లి రోజు. ఇంకేం, అన్న ఎంట్రీ లేదంటే లేనట్టే. అసలు నువ్వు మనిషివేనా? నీకు మనస్సాక్షి అనేది ఉందా? మా ఇంట్లో మనిషిని బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకొని తన ఇంట్లో పెట్టుకొని మమ్మల్ని చూడకూడదంటే అది కరెక్ట్గా అనిపిస్తోందా నీకు? అంత లేదమ్మా. మీరు మళ్ళీ ఆ అమ్మాయి మనసు ఎక్కడ విరిచేస్తారో అని మిమ్మల్ని దూరం పెడుతున్నారు. అదంతా నాకు తెలియదు రుద్ర. నేను అక్కని కలవాలి. నేనుగా వెళ్తే తెలుసు గెంటేస్తారు నిన్ను. రుద్ర అలా అనగానే అతన్ని కోపంగా చూస్తుంది శిరీష. సరే సరే, అలా కోపంగా చూడకు. ఏం చెప్పాలనుకుంటున్నావో పూర్తిగా చెప్పు. నువ్వే నన్ను తీసుకెళ్ళాలి. నేనా? అమ్మో, అన్న మాటకి నేను ఎదురెళ్ళను. అలా అయితే ఈసారి నేను నిజంగానే చెరువులో దూకేసి దానికి ముందు లెటర్ మీద నువ్వే కారణమని రాసి చేస్తాను. అబ్బా, ఈ చెరువులో దూకడం ఏంటే బాబు? సర్లే, ట్రై చేస్తాను. అలా అన్నా బాగుంది.
అవును, నువ్వేమో మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నావు. ఆ భూషణ్తో నీకెలా పరిచయం? నేను చిన్నప్పటి నుండి అన్న వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. 2 సంవత్సరాల క్రితం అన్న పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు నాకిదిగో ఈ షాప్ పెట్టించాడు. అతని దగ్గర ఉన్నప్పుడు ఏం పని చేసేవాడివి? అన్న ఎవరిని చూపించి కొట్టమంటే వాళ్ళని కొట్టేవాడిని. రౌడీవన్నమాట. అవన్నీ నీకెందుకు? హెల్ప్ అడిగావు, చేస్తా అన్నాను కదా. ఇక వెళ్ళు. 2 రోజుల తర్వాత భూషణ్ ఇంట్లో లేని సమయంలో సిరిని తీసుకొని భూషణ్ ఇంటికి వెళ్ళాడతను. భూషణ్ తల్లిదండ్రులు రుద్రని ఇంట్లోకి ఆహ్వానించారు. ఈ పిల్ల లహరి చెల్లెలు కదూ? అవునండి. ఒక్కసారి మా అక్కని కలవనిస్తారా ప్లీజ్? సరే, వంటగదిలో ఉంది, వెళ్ళి మాట్లాడరా అని పంపించింది భూషణ్ తల్లి. అక్క, ఎలా ఉన్నావే అన్న శిరీష పిలుపుతో లహరి ఉలిక్కిపడింది. కన్నీళ్లతో వచ్చి చెల్లెల్ని కౌగిలించుకుని, మిమ్మల్ని చూడ్డానికి ఎన్ని రోజులు పడుతుందో అని భయపడ్డానే. అయినా భూషణ్ గారు చూస్తే, అబ్బా అతని ఇంట్లో లేడక్క, భయపడకు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? అయినా ఈ డ్రెస్ ఏంటి, ఏదో మంచు కురుస్తున్నట్టు ఒళ్ళంతా కప్పుకున్నావు? అది అది ఇక్కడ ఇలాంటి బట్టలే వేసుకోవాలంట. అవునా? ఇంట్లో అందరూ పిచ్చోళ్ళే ఉన్నట్టున్నారు. అతను ఏమైనా అంటున్నాడా నిన్ను? లేదు సిరి, అలాంటిది ఏం లేదు. ఈ మనుషులు కాస్త విచిత్రంగా ఉంటారు, కానీ నన్నైతే బాగానే చూసుకుంటున్నారు. అంటే నీకేం బాధగా లేదా అడిగింది సిరి. ఎందుకు లేదు? 2 ఏళ్లు ప్రాణంగా ప్రేమించినవాడు దూరమైపోయాడని బాధుంది. కానీ ఈ మనుషులతో నాకే సమస్య లేదు. పోనీలే అక్క, వీళ్ళు నిన్నెక్కడ హింసిస్తున్నారో అని భయపడి చచ్చాను. ఇప్పుడు నాకు తేలిగ్గా ఉంది అని శిరీష రుద్రతో సహా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటి నుండి శిరీష ప్రతిరోజు రుద్రని కలవడానికి వెళ్ళేది. నెమ్మదిగా వాళ్ళ మధ్య స్నేహం పెరిగింది. ఒకరోజు, ఏంట్రా ఈరోజు అమ్మాయి ఇంకా రాలేదు? వస్తుందేమో అన్నా. అయినా రోజు వచ్చి వెళ్తుందిగా, ఫోన్ నెంబర్ తీసుకుంటే పోతుంది కదా. నిజమే, కానీ ఆ పిల్ల ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఫోన్ నెంబర్ అడిగితే ఏమంటుందో అని అడగలేదు. అయితే వచ్చేదాకా వెయిట్ చెయ్యి. రాకపోతే? ఒక్కరోజు రాకపోతే ఏమైందన్నా? అదేరా నాకు తెలియట్లేదు. తను ఎప్పుడు కనిపిస్తుందా అని నా కళ్ళు రోడ్డు వైపే చూస్తున్నాయి. ఓహో, అయితే పిల్లగాలి సోకిందన్నమాట. పిల్లగాలంటే? అదే అన్నా, ఆ పిల్ల మీదకి నీ మనసు మళ్ళిందేమో అంటున్నా. ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదురా. కర్మ. అదే అన్నా, లవ్వు, ఆ అమ్మాయి మీద లవ్వేమో అంటూ మాట్లాడుకుంటుండగానే సిరి అక్కడికి వస్తుంది. ఆ రోజు సిరి అతనికి చాలా కొత్తగా కనిపిస్తుంది. సిరి పట్ల అతని మనసులో ఉన్న ప్రేమ అతనికి అర్థమవుతుంది. రెప్ప వాల్చకుండా తననే చూస్తూ ఉంటాడు. అయితే నేను అనుకున్నది సక్సెస్ అయిందన్నమాట. వీడు నెమ్మదిగా ట్రాక్లో పడుతున్నాడు. నా మీద పీకల్లోతు ఇష్టం పెంచి చివరికి హ్యాండ్ ఇస్తే అప్పుడు ప్రేమించిన వాడికి దూరమై మా అక్క ఎంత బాధ అనుభవించిందో అంత బాధ వాడికి కలుగుతుంది అని మనసులో అనుకుంటూ అతనికి దగ్గరగా వెళ్ళింది. హాయ్ రుద్ర. హాయ్. నువ్వు కోప్పడకపోతే నేను ఒకటి అడగనా? ఒకటేంటి, ఇప్పుడు నువ్వు 100 అడిగినా చేసేస్తాడు మా అన్న అంటూ చురక వేశాడు రవి. ఏమైంది రవికి వాళ్ళ? వాడు అలాగే అరుస్తాడులే, నువ్వు అడుగు. అక్క దగ్గరికి వెళ్ళాలి. అంతే కదా, పద. అరే, ఇంత సింపుల్గా ఒప్పుకుంటా అనుకోలేదు, అరుస్తావనుకున్నాను. సరే సరే, పద పద. అలా వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ భూషణ్ ఇంటికెళ్లారు. సిరి లహరితో మాట్లాడడానికి ఆమె గదిలోకి వెళ్ళింది. లహరి తన ఒంటి మీదున్న గాయాలకు ఆయింట్మెంట్ రాస్తూ కనిపించింది. ఆ దృశ్యం చూడగానే సిరి షాక్ అయింది. అక్క, ఈ గాయాలేంటి? ఏమైంది నీకు? ఇక నిజం దాచలేక లహరి వెక్కి వెక్కి ఏడుస్తూ, ఇవన్నీ ఆ భూషణ్ చేసిన గాయాలు. అతను నన్ను పెళ్లి చేసుకుంది ఇష్టపడి కాదు. ఓసారి రోడ్డు మీద నా చెయ్యి పట్టుకున్నాడని నేను అతన్ని కొట్టాను. అది మనసులో పెట్టుకుని నన్ను పెళ్లి చేసుకుని జీవితాంతం హింసించాలని లక్ష్యం పెట్టుకున్నాడు. తనకున్న పరపతితో అది సాధించాడు. ఇప్పుడు ఇలా ప్రతిరోజు చిన్న చిన్న వాటికి నా మీద కోపం చూపిస్తూ నా ఒంటికి ఇలా గాయాలు చేసి రాక్షసానందం పొందుతున్నాడు. అక్క చెప్పింది విన్నాక సిరి మనసు దహించుకుపోయింది. అక్కడి నుంచి బయటికి వచ్చేసింది. 2 రోజుల తర్వాత రుద్ర సిరి కలిసి ఓ చోటుకు వెళ్లారు. సిరి చాలా ముభావంగా కూర్చుంది. ఏమైంది సిరి, అలా ఉన్నావు? అక్క జీవితంలో జరిగిన దానికి భయపడి నా జీవితమైనా బాగుండాలని నాన్న నాకు అర్జెంటుగా పెళ్లి చేస్తానంటున్నాడు అని చెప్పడంతో రుద్ర గుండెల్లో రాయి పడినట్లయింది. ఇలాగే లేట్ చేస్తే తను నాకు దూరం అయిపోతుంది అనుకొని ధైర్యం చేసి, సిరి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేస్తాడు.
ఆమె కాసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నేను చదువుకోలేదని, మెకానిక్ అని నీకు సరిపోనని అనుకుంటున్నావా? ఛ! అలాంటిదేం లేదు రుద్ర. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఎలా చెప్పాలా అని నేనే ఆలోచిస్తున్నాను. సిరి ఆ మాట చెప్పగానే రుద్ర ఆనందానికి హద్దులే లేవు. అప్పట్నుంచి వాళ్ళిద్దరూ ప్రేమ పక్షుల్లాగా కొంతకాలం స్వేచ్ఛగా తిరిగారు. రుద్ర మనసులో సిరితో జీవితం పట్ల ఎన్నో కలలేర్పడ్డాయి. ఒక్కరోజు ఆమె కనిపించకపోయినా, కాసేపు ఆమె మాట వినిపించకపోయినా తట్టుకోలేని స్థాయికి వచ్చాడు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత, సిరి, ఎలాగోలా మీ నాన్నను ఒప్పించి మనం పెళ్లి చేసుకుందాం. రోజుకి 23 గంటలు నువ్వెప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూస్తూ గడపడం నా వల్ల కావట్లేదు. ఒక్క గంట ఇలా వచ్చి అలా వెళ్ళిపోతావు. ప్లీజ్ మీ నాన్నతో మాట్లాడొచ్చు కదా. సరే, ఈరోజు మాట్లాడతానులే అని అతనికి చెప్పి వెళ్ళిపోయిన ఆమె వారం వరకు అతని కోసం రాలేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేదు. చివరికి అతనే మనసాగక ఆమె ఇంటికి వెళ్ళాడు. అప్పుడే అక్కడి నుంచి కొంతమంది బయటికి వెళ్తున్నారు. లోపలికి వెళ్ళి సిరిని కలవాలి అనుకొని ఇంట్లోకి వెళ్ళాడు. అతన్ని చూడగానే వసంతరావు అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. ఎవడ్రా నిన్ను లోపలికి రానిచ్చింది అంటూ అరిచాడు. మీరు నా మీద కోపంగా ఉంటారని నాకు తెలుసు. కానీ మీకు తెలియని విషయం ఇంకొకటి ఉంది. నేను మీ చిన్నమ్మాయి ఒకరినొకరం ఇష్టపడుతున్నాం, పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాం అంటాడు. వసంతరావు కోపంగా సిరిని పిలిచి, ఏంటి వీడేం వాగుతున్నాడు అని అడుగుతాడు. చెప్పు సిరి, ఇంతకంటే మంచి సమయం రాదు. మన ప్రేమ గురించి మీ నాన్నకి చెప్పు. మన ప్రేమ? నేను నిన్ను ప్రేమించడం ఏంటి? అదేంటి సిరి అలా మాట్లాడతావు? నువ్వు ఏ ధ్యాసలో ఉన్నావో లేదా పొద్దున్నే మందు కొట్టి వచ్చావో తెలియదు, కానీ నీ మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు. ఇంతకు ముందు కొంతమంది బయటికి వెళ్ళారు కదా, చూసావా? ఎందుకు వచ్చారో తెలుసా? పెళ్లి చూపులకు వచ్చారు. ఆ అబ్బాయితోనే త్వరలో నా పెళ్లి అని కఠినంగా అతని మొహం మీదే చెప్తుంది శిరీష. రుద్రకి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. గుండె ముక్కలైపోయినట్లుగా అనిపించింది. ఆమె అతనికి కాస్త దగ్గరగా వచ్చి, నీ వల్ల మా కుటుంబం అనుభవించిన బాధకి ఇది నేను నీకు ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్. మనసుకు నచ్చిన మనిషి దూరం అయితే ఆ గుండె కోత ఎలా ఉంటుందో నీకు ఇప్పుడు తెలుస్తుంది అంటూ అతన్ని బయటికి నెట్టేస్తుంది. ఇక నేను అక్కని ఆ రాక్షసుడి చెరు నుంచి ఎలా బయటికి తేవాలో ఆలోచించాలి అనుకుంటుంది శిరీష. రుద్ర మనసులో బాధకి అంతే లేకుండా పోయింది. ఆమెతో అతనికున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అక్కడి నుంచి కదిలాడు. సిరి నా పక్కన ఉన్న ప్రతి క్షణం నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. కానీ అదంతా అబద్ధమని, కేవలం గాలి మేడమని అర్థమవుతుంటే మనసు తట్టుకోలేకపోతుంది. నిజంగానే నా కుటుంబాన్ని అంత బాధ పెట్టానా అని ఆలోచిస్తూ రోజులు గడిపాడతను. తాగుడికి బానిసై శిరీషనే తలుచుకుంటూ పిచ్చివాడిలా బ్రతకసాగాడు. కొద్ది రోజుల తర్వాత అకస్మాత్తుగా లహరి చనిపోయినట్లుగా తెలుస్తుంది. దాంతో వాళ్ళ కుటుంబం అంతా దుఃఖసాగరంలో మునిగిపోతారు. భూషణ్తో గొడవ పడతారు. కనీసం నా బిడ్డని చివరి చూపుకు కూడా మాకు దక్కకుండా చేశావంటూ ఏడుస్తారు. లహరి చనిపోయిందన్న బాధలో శిరీష పెళ్లిని వాయిదా వేసుకుంటుంది. అలా 6 నెలలు గడిచిపోతాయి. ఆ కుటుంబం అంతా వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు నమ్మలేని ఓ నిజాన్ని చూస్తారు. తమ ఇంట్లో లహరి ఒంటరిగా జీవనం గడుపుతోంది. అది చూసి వాళ్ళు పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా లహరి, నువ్వు? నేనే నాన్న, చనిపోలేదు, బ్రతికే ఉన్నాను. మరి అక్కడ? నేననుకుని వాళ్ళు తగలబెట్టిన శవం నాది కాదు. నేను ట్రైన్ కింద పడి చనిపోయానని వాళ్ళని నమ్మించి అనాథ శవాన్ని నేనేనని భ్రమపడేలా చేసి నన్ను తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టాడు. ఎవరక్క? రుద్ర. రుద్రానా? అవును సిరి. ఓ 6 నెలల వరకు నేను ఇక్కడున్న విషయం మీకు తెలియకుండా జాగ్రత్త పడమని చెప్పాడు. నేను నమ్మలేకపోతున్నానక్క. రుద్ర ఎందుకు ఇదంతా చేస్తాడు? అసలు తనకెందుకు అనుమానం వచ్చిందో తెలియదు, కానీ ఓ రోజు ఆ ఇంటికి వచ్చి, నిజంగానే మీరిక్కడ సంతోషంగా ఉన్నారా అని అడిగాడు. నాకు చాలా కోపం వచ్చింది అతన్ని చూడగానే. ఆ భూషణ్ చేస్తున్న దుర్మార్గాన్ని కోపంగా తనతో చెప్పాను. నా జీవితం నాశనం కావడానికి తను కూడా కారణమని నిందించాను. నన్ను క్షమించండి. అన్న మీద నాకున్న కృతజ్ఞతాభావం కారణంగా నేను ఆ రోజు అన్నకి సపోర్ట్ చేశాను. మిమ్మల్ని బాగా చూసుకుంటాడని నమ్మాను. మీ కుటుంబాన్ని బాధ పెట్టి మరీ మీ ఇద్దరికి పెళ్లి చేశాను. దానికి మీ చెల్లెలు నాకు గట్టిగానే బుద్ధి చెప్పిందిలేండి. ఇప్పుడు అదంతా ముఖ్యం కాదు. భూషణ్లో ఉన్న రాక్షసత్వం గురించి తెలియక నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను. ఎలాగోలా మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పిస్తాను.
ఎందుకంటే అన్నని ఎదిరించి మనం నిలబడలేం. ఎప్పటికైనా అది ప్రమాదమే అని చెప్పి వారం రోజుల తర్వాత వచ్చి నన్ను అక్కడి నుంచి తప్పించి నేను చనిపోయినట్టుగా భూషణ్ కుటుంబాన్ని నమ్మించాడు. లహరి చెప్పిందంతా విన్నాక సిరి మళ్ళీ పట్నానికి పరుగులు తీసింది. రుద్రను కలిసింది. ఏంటి సిరి ఇలా వచ్చావు? మళ్ళీ నన్ను బాధ పెట్టే అవకాశం దొరికిందా? అతను అలా అడగగానే ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకొని, నన్ను క్షమించు రుద్ర, నువ్వు ఒక మూర్ఖుడివని నేను అనుకున్నాను. అందుకే నీకు కావాలనే దగ్గరై నా మీద ప్రేమ పెంచి నీకు గుండెకోత మిగల్చాలనుకున్నాను. అక్క ఆ ఇంట్లో బాధలు పడుతుందని తెలిస్తే నువ్వు అర్థం చేసుకొని తనని అక్కడి నుంచి బయటపడేస్తావని నేను అనుకోలేదు. అలా అనుకొని ఉండుంటే నిన్నే సాయం అడుగుండేదాన్ని. చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు. సరేలే, జరిగిందేదో జరిగిపోయింది కదా, నువ్వు తిరిగి మీ ఊరు వెళ్ళిపో. నేను వెళ్ళిపోవడానికి రాలేదు, నీతోనే ఉండిపోవడానికి వచ్చాను. అమ్మా తల్లి, నువ్వు మరొకసారి గాయం చేస్తే తట్టుకునే శక్తి నా మనసుకు లేదు. లేదు రుద్ర, నీతో చేసిన స్నేహంలో నాకు తెలియకుండానే నా మనసుకు నువ్వు చేరువయ్యావు. కానీ అక్క జీవితం నాశనమైందన్న కోపం నా ప్రేమని కూడా నాకు పగగానే చూపించింది. వినోద్తో నాకు పెళ్లి నిశ్చయమై ఇన్ని నెలలు గడిచినా ఒక్కసారి కూడా నేను అతనితో నాకు నేనుగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నా మనసంతా నీ జ్ఞాపకాలు నిండున్నాయి. ఇప్పుడు నాకు తెలుస్తుంది నా మనసు నీ చుట్టూ ఎందుకు తిరిగిందో. నా మీద నీకున్న ప్రేమే కాదు, నీ వ్యక్తిత్వం కూడా చాలా గొప్పది. కాబట్టి నన్ను వెళ్ళిపోమ్మనొద్దు ప్లీజ్. రుద్ర సంతోషంగా నవ్వుతూ, నువ్వు వెళ్ళక తప్పదు, కాకపోతే నేను కూడా వస్తాను. మీ ఊర్లోనే పెళ్లి చేసుకుందాం, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం అంటాడు. కొద్ది రోజుల తర్వాత వసంతరావు కుటుంబం శిరీష రుద్రాల పెళ్లి జరిపిస్తుంది. వాళ్ళిద్దరూ కలిసి సిటీకి వచ్చి సెటిల్ అయిపోతారు. వసంతరావు లహరిని అమెరికాలో స్థిరపడిన తన బంధువుల ఇంటికి పంపిస్తాడు. ఆమె అక్కడే ఉద్యోగం వెతుక్కొని స్థిరపడుతుంది. అలా ఇద్దరు అక్క చెల్లెళ్ళ జీవితాలు కుదుట పడతాయి. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.